ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనమైతే 46కి సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మన బాబా సందేశాలు విని మీరు మనసు ప్రశాంతత చేసుకుంటారు, ఆ సందేశాలు నిజమవుతాయి అని నమ్ముతారు అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోస్ చూడండి. అలాగే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం అండి. చాలామంది సమస్యలతోటి కష్టాలతోటి ఇబ్బంది పడుతున్నారు కదండి. మీరైతే ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి, ఆయన్ని సంప్రదించండి. ఆ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఈ గురువారం రోజున నీ ఆశ అనేది తీరబోతుంది. చూసిన వెంటనే నా చేతిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో, ఈ గురువారం రాబోయే అదృష్టం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదమ్మా. ఎంతో బాధతో కన్నీరు కారుస్తూ నీ ఎదురు చూపులకి, నీ బాధకి ఒక ముగింపు అనేది వచ్చేసిందమ్మా. ఈ వార్త నీకు చెప్పటానికే త్వరగా నేను నీ ముందుకు వచ్చాను తల్లి. నీ జీవితంలో మంచి తరుణం వచ్చింది అని చెప్పటానికే వచ్చాను. ఎవరినీ కూడా మనసు నొప్పించని ఈ సాయి బిడ్డవు తల్లి నువ్వు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడిందే లేదు. నా మాటలకి కట్టుబడి నమ్మకంతో ఎదురు చూశావు, ఇతరులని గౌరవించావు, ఇతరులకి ఆరుదల మాటలే చెప్పావు. వీటన్నిటికీ నేను అందించే నా ఆశీర్వాదం ఇదిగో తల్లి, అందుకో. గురువారం అంటే నీకు ఎంతో ఇష్టం కదమ్మా. నీ సాయి తండ్రిని ఎంతో ఇష్టంగా పూజించుకునే రోజు. నీకు అద్భుతమైన శుభవార్త తీసుకువస్తాను. నీ సాయి తండ్రి మాటలు విన్నావు అంటే నీ ముఖంలో ఆనందంతో కన్నీరు పెడతావు బిడ్డ. బాబా నేను అడిగినవన్నీ ఇచ్చావు అని ఆనంద కన్నీరు పెడతావు. నేను నీకు చెప్పేది ఒకటేనమ్మా. నువ్వు నన్ను మనిషి అనుకున్నా సరే, దేవుడు అని అనుకున్నా సరే, లేకపోతే మిత్రుడు అనుకున్నా, తండ్రిగా నన్ను చూసినా సరే, ఏ బంధం కలిపినా సరే, నువ్వు నాకు పూజలు చెయ్యమను, లేకపోతే మంత్రాలు చదవమను, లేకపోతే నాకు ఇది పెట్టాలి అది పెట్టాలి అను, ఏదీ కూడా నేను నీ దగ్గర కోరను, ఆశించను తల్లి. నీ దగ్గర కోరేది నమ్మకం. నమ్మకం మాత్రమే అడుగుతాను. నా మీద ఎంత నమ్మకం ఉంచుకుంటావో నీకు అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి తల్లి. ఎంత నమ్మకం ఉంచుకుంటావో అదే నేను మహాప్రసాదంగా భావిస్తాను. నా బాబా నాకు కావలసింది చేస్తారు, నేను నమ్మాను కదా. నాకు కోరింది ఇస్తారు అని నమ్మితే చాలు తల్లి. జరిగేది ఎవ్వరూ మార్చలేరు, అలాగే జరిగిపోయింది తిరిగి రాదు కదా. జరగబోయేదాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ వీటన్నిటినీ కూడా దాటగలవమ్మా. భగవంతుడు ఎప్పుడూ కూడా ఇష్టమైన వారికి ఎక్కువ బాధలు శోధనలు పెడుతూ ఉంటాడు. తర్వాత భగవంతుడే వాటిని నీ జీవితంలోంచి తొలగించేస్తాడు. నీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని భగవంతుడు తప్పకుండా చూపిస్తాడమ్మా. ఇప్పుడు ఆలస్యమైనా సరే తప్పకుండా నిన్ను చేరుతాయి. నువ్వు నన్ను మొక్కటం ప్రారంభించింది నేను నీకు తోడుగా వచ్చినందువలనే, నేను నిన్ను ఎంచుకున్నందువలనే. నా అనుమతి లేకుండా నన్ను పూజించగలవా చెప్పు తల్లి. ఇది తెలియక నువ్వు నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నావమ్మా. నేనే నీతో ఉన్నాను. ఎందుకంటే నువ్వు నన్ను పూజిస్తున్నావు అంటే
నేను నిన్ను ఎంచుకున్నాను అని అర్థం. నా పాదాలను తాకు బిడ్డ, నువ్వు శరణాగతి పొందుతావు. నేను అండగా, తండ్రిగా నీకు అండగా ఉంటాను. నిన్ను పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వస్తాను బిడ్డ. నా బిడ్డకి ఏమి కావాలో అని అడిగి మరీ తెలుసుకుంటాను. ఎందుకంటే నేను నీకు తల్లిని కూడా. అనారోగ్య సమస్య అయినా సరే నా దర్శనం ద్వారా నీకు నయమవుతుంది. ఎప్పుడూ కూడా సందేహం అనేదే మనసులోకి రానివ్వకు. నా చేతుల్ని గట్టిగా పట్టుకో. ఎవరు ఏది అడిగినా సరే ఇచ్చే చేతులమ్మ ఇవి. ఇది నా సాయి సత్యవాకు. నా సత్యవాకుకి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. కాబట్టి త్వరగా వచ్చి నన్ను దర్శించుకుంటావు కదమ్మా. నీకు ఎంతో ఇష్టమైన గురువారం రోజును పూజించుకుని నా దర్శనానికి ఒక్కసారి రామ్మా. నా శబ్దం నీ మనసుకి వినపడితే ఇప్పుడే నన్ను చూడగలుగుతావు. కళ్ళు మూసుకుని ఒక్కసారి నన్ను తలుచుకో. నీ కళ్ళల్లో నేను మెదులుతానమ్మా. నా కళ్ళు నీతో మాట్లాడుతాయి. నా కళ్ళు నీకు సమాధానం చెబుతాయి. నీ ఒళ్ళు జలజరించేలా నీకు కన్నీరు వస్తుంది. ఇక రాబోయే కాలమంతా కూడా నీకు ఆనందమైన కాలమే. నీది నాది బంధం మాటల్లో వర్ణించలేము తల్లి. ఈ లేని బంధం ఈ పకీరుతో నీకు ముడిపడి ఉంది. ధ్యానంలో ఉన్నా కూడా నేను నిన్ను మరిచిపోనమ్మా. ఎందుకంటే సాయి అని, బాబా అని ఆప్యాయంగా పిలిచావు కదా. ఇప్పుడు ఏమి జరిగినా సరే నా బిడ్డకి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను. నీకు మంచి జరిపించే బాధ్యత నాది. మార్పు రాదా అని ఎదురు చూసే నీ కళ్ళకి ఖచ్చితంగా మార్పుని నేను ఏర్పరుస్తాను కదా. మరి ఎందుకు తండ్రి ఈ కష్టకాలం అని నువ్వు నన్ను అడగవచ్చు. కాలం అనేది మారుతూ ఉంటుందమ్మా. ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఇప్పుడు నీకు ఇది కష్టకాలం అని అనిపించవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. నీకు గట్టిగా బల్లగుద్ది మరీ చెబుతున్నాను. నీకు రాబోయేది సంతోషకాలమే తల్లి. దిగులు అనేదే వద్దు బిడ్డ. నిశ్చయంగా ఉండమ్మా. ఇక మీదట నీకు అంతా మంచే జరుగుతుంది. నా దగ్గర నువ్వు అడిగిన అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఓపిక, నమ్మకం అనేది ఉన్నప్పుడు దానికి తగ్గ ఫలితం ఎప్పుడూ కూడా అధికంగానే ఉంటుంది. వాటికి తగ్గ ఫలితాలు నిన్ను తప్పకుండా చేరుతాయి. నీకు మంచి కాలం ఆరంభమైంది. అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా. ఈ మాటలన్నీ కూడా నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. ముందు నమ్మకం అనేది నువ్వు బలపరుచుకున్నప్పుడు తానుగా ప్రతి ఒక్క అదృష్టం అనేది నీ వశం అవుతుంది. ఏదైనా సరే నీ ఆలోచనలు బట్టే నీ జీవితం ఉంటుంది అని చెప్పాను కదా. అది అక్షరాల నిజం తల్లి. ఎందువల్లంటే ఆలోచనలకి అంత శక్తి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటావో తప్పకుండా మంచి అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు సంతోషమైన క్షణాలు ఒక్కసారిగా నీకు జ్ఞప్తికి వస్తాయి. అప్పుడు సంతోషంతో అన్నీ మర్చిపోతావు. అప్పుడు నువ్వు చేయవలసిన దానిలో శ్రద్ధ పెట్టగలుగుతావు. నీ మనసు ప్రశాంతంగా ఉండటం వలన, నువ్వు చేసే పనిలో శ్రద్ధ ఉండటం వలన ఆ పని అనేది విజయవంతమవుతుంది. కాబట్టి ముందు నువ్వు నీ మనసులోని అలజడి తగ్గించుకున్నట్లయితే తప్పకుండా విజయం అనేది నీ సొంతమవుతుందమ్మా. ఈ సాయిని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగింది అని చరిత్రలో లేదు కదా తల్లి. ఈ విషయం నీకే తెలుసు. కాబట్టి నీ మనసు నిండా నన్నే ధ్యానించుకుంటూ ఉండు. రేపు గురువారం రోజున అద్భుతం చూపిస్తాను తల్లి. నిన్ను నమ్మిన వారు నిన్ను మోసం చేశారనో, లేదంటే నీకు అండగా నిలబడలేదు అని ఎప్పుడూ కూడా బాధపడవద్దు. నీకు నీ సాయి తండ్రి అండగా ఉన్నాడు. నేను నీకు ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉంటాను. కాబట్టి నా ఆలయ తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నా మనసు నిండా నా బిడ్డవైన నువ్వే ఉంటావు. ఒక్కటి గుర్తుంచుకో తల్లి, ఈ సాయిని నమ్మితే చెయ్యి వదలడు అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకో. తప్పకుండా నీకు మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.